వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విజయవాడ తరలి వెళ్లే బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి. ప్రారంభమైన కుల గణన కార్యక్రమం పాల్గొన్న తహసీల్దార్ లేవజోజి, సచివాలయ సిబ్బంది. సీతామహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమంలో సినీ హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు, అన్నదానం చేసిన అభిమానులు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేళ పాట రూపంలో రామాయణం ఆలపిస్తూ ఆకట్టుకుంటున్న బొర్రంపాలెం బుడ్డి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ సత్యాగ్రహ దీక్షలు చేపట్టిన అంగన్వాడీ టీచర్స్. దేశమంతా జై శ్రీరామ్ నినాదంతో మారుమ్రోగుతోంది. అయోధ్యలో జగదాభిరాముడైన శ్రీరామచంద్ర మహాప్రభు విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్న సందర్భంగా ఊరువాడ పండుగ వాతావరణం నెలకొంది. జై శ్రీరామ్ పదాలు గోడలకు ప్రత్యక్షమవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా శ్రీరాముడిపై ఉన్న భక్తి భావాలను వ్యక్తపరుస్తున్నారు. చాలా చోట్ల కాషాయ రంగు జెండాలు రెపరెపలాడుతున్నాయి. పలువురు ర్యాలీలకు, ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి ఆలయ కమిటీ ప్రతినిధులు పలు చోట్ల జై శ్రీరామ్ నామాన్ని అచ్చులు వేస్తున్నారు. కన్నాపురంకు చెందిన మెట్టే శ్రీనివాస్ అచ్చు పలకలను కమిటీ సభ్యులకు అందజేస్తారు. దీంతో విజయదుర్గాదేవి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ రోజు శ్రీ 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 విజయదుర్గమ్మవారి ఆలయ కమిటీ తరపున అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ప్రతి ఇంటి ఆవరణలో జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతి ఒక్కరికి పెయింట్లు వేయడం జరుగుతుంది. వాళ్ళందరూ మా ఇంటికి వేయండి, మా గోడకి వేయండి అని ప్రతి ఒక్కరు అడగడం జరుగుతుంది. ఇవన్నీ చాలా సంతోషంగా ఉంది. అలాగే జై శ్రీరామ్ ఆ రోజున 22వ తారీఖు సాయంత్రం 6 గంటలకు 5 దీపాలు పెట్టి వెలిగించిన తర్వాత ప్రతి ఒక్కరు అక్షింతలు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జనం జనం ప్రపంచనమై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తరలి వెళ్లడంపై జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. పట్టణం నుంచి విజయవాడ వెళ్లే 6 ఆర్టీసీ బస్సులను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శికతను కొనియాడారు. డ్వాక్రా మహిళలతో పాటు పట్టణవాసులు భారీ స్థాయిలో విగ్రహ ఆవిష్కరణకు తరలి వెళ్లారు. ఈ రోజున విజయవాడలోని అంబేద్కర్ ఆవిష్కరణ చేయబడిన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెనింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారంగా ఈ రోజున 6 బస్సులు మన జంగారెడ్డిగూడెం నుంచి వెళ్తున్నాయి. 300 మంది వెళ్తున్నారు మన జంగారెడ్డిగూడెం నుంచి. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసి బీసీ, ఓసీ, మైనారిటీ మహిళల్ని ఈ రోజున ఎంత స్థితిలో ఉన్నామంటే మా అంబేద్కర్ ఆయన ఆదేశాల ప్రకారం ఎదరికెళ్లాలని కోరుకుంటున్నాను. ఈనాడు విజయవాడ పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారిచే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క ఆవిష్కరణకు జంగారెడ్డిగూడ పట్టణం నుంచి 6 బస్సులను పంపిస్తున్నామండి. మొత్తము 300 మంది ఈ బస్సులలో అకామిడేట్ చేయడం జరిగింది. వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మద్దతుగా జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి పంపించడం జరుగుతూ ఉంది. వీరంతా కూడా వెళ్లి జంగారెడ్డిగూడ పట్టణం యొక్క పాత్రను, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ను తెలియజేసి వారికి మద్దతు తెలియజేసి వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్ చేపడుతున్న సామూహిక రిలే నిరాహార దీక్షలు 39వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. సత్యాగ్రహ దీక్షలు చేపట్టిన 10 మంది అంగన్వాడీ టీచర్స్ కు కాగితపు పూలదండలు వేసి అంగన్వాడీ యూనియన్ సభ్యులు సంఘీభావం తెలియజేశారు. మినీ అంగన్వాడీలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని నిరాహార దీక్షాదారులు తెలియజేశారు.
వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రాజెక్ట్ లీడర్ జి విమలాగా మాట్లాడుతున్నానండి. ఈ రోజుకి మేము నిరసన ప్రారంభించి 39 రోజులైంది. కనీసం మన మంత్రివర్యులు ఏ మాత్రం కూడా స్పందించట్లేదు. ఈ రోజు నాడు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి ముఖ్యమంత్రి గారికి ఏం అర్హత ఉందండి? ఆయన ఆశయాలు నెరవేరకుండా బడుగు బలహీన వర్గాల ఆశాజీవి అయిన మన అంబేద్కర్ గారికి ఆయన ఈ రోజు విగ్రహ ఆవిష్కరణ చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేదండి. బలహీనమైన ఎంతో మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు రోడ్డు ఎక్కి కూర్చుంటే ఆయన మాత్రం విగ్రహావిష్కరణ కోసం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మేము దాన్ని వద్దంటలేదు, కానీ ఆయన ఆశయాలు మాత్రం నెరవేర్చుకోకుండా ఈ రోజు నాడు జనాలందరికీ ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ ఆవేదన మాత్రం ఆయనకి వినిపించడం లేదు. ఆనాడు అంబేద్కర్ ఏం చెప్పాడు? బలహీనమైన వారిని ముందుకు తీసుకురావాలని ఎన్నో ఆశయాలతో ఆయన రాజ్యాంగాన్ని రచించారు. స్త్రీలకు కూడా సమాన హక్కును కల్పించిన మహానుభావులు విగ్రహావిష్కరణ చేయొద్దని మేము అంటలేదు. కాకపోతే కనీసం స్త్రీలు ఆడవాళ్ళు రోడ్డు ఎక్కారన్న విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు మర్చిపోయి మాకు కనీస వేతనం ఇమ్మంటున్నాం. మేము న్యాయమైన కోరికలే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇమ్మంటున్నాము. అలాగే ఎంతో మంది రిటైర్ అయిపోయి విధులు పడ్డ అంగన్వాడీ కార్యకర్తలకు కనీసం పెన్షన్ సౌకర్యం కల్పించమంటున్నాము. అలాగే మినీ సెంటర్ లో ఈ రోజు నాడు 2 డ్యూటీలు చేయాలంటే 1 డ్యూటీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ రోజుల్లో. అలాగే ఆయా డ్యూటీ టీచర్ డ్యూటీ చేస్తున్న మినీ అంగన్వాడీలను మేము మెయిన్ అంగన్వాడీలుగా చేయమంటున్నాము. ఏమి చేయకోకుండా అన్ని వాళ్ళకి ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చేసాము, కానీ అంగన్వాడీ వాళ్ళు కావాలని అలా ఇలాగా నిరసన చేస్తున్నాడు అని మాత్రం బొత్స సత్యనారాయణ గారు పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ప్రజానీకం అంతా మా వెనకుండి మా ముందుకు నడిపిస్తున్నందుకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలు అమలుపరచకుండా మోసగించిందని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు విమర్శించారు. ఏలూరు ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న ఏలూరులో నిర్వహిస్తున్న రైతులు, కార్మికులు, ట్రాక్టర్లు, బైక్ల ర్యాలీను జయప్రదం చేయాలని ఆయా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పలు సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలి. ప్రజా ఉద్యమాలపై నిర్బంధ చర్యలు. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా అట్లాగే కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా రిపబ్లిక్ డే రోజున ఈ నెల 26వ తారీఖున ఏలూరులో ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ళు, మోటార్ బైక్ల ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఈ ర్యాలీని రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము ఈ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈ దేశ రైతాంగాన్ని నిలువున మోసం చేసింది. దీనికి నిరసనగానే ఈ సందర్భంగా ఈ పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తేవాలని, అట్లాగే రైతు రుణ విమోచన చట్టం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ రుణాలని దాదాపు 25 లక్షల కోట్లకు పైగా రుణాలని ఈ 9 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది. మరొక్క పైసా కూడా రైతుల యొక్క రుణాలని మాఫీ చేయలేదు. వాళ్ళ నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి రైతుల యొక్క రుణాలను కూడా మాఫీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు నుండి వ్యవసాయాన్ని మినహాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు జట్టి గురునాథరావు ఆదేశాలు ఈ రోజున ఏదైతే కిసాన్ ఆధ్వర్యంలో గతంలో మరి రైతులు ఢిల్లీలో 700 రోజు పైజల దీక్షలు చేస్తే ఒక అబద్ధపు హామీలతో నరేంద్ర మోడీ గారు వాగ్దానాలు చేసి ఆ రైతులందరినీ, నాయకులందరినీ పిలిపించుకుని మాట ఇచ్చి మాట తప్పినటువంటి చాలా దుర్మార్గమైన చర్య ఇది. ప్రధానమంత్రి స్థాయిలో ఇచ్చిన హామీలు అమలు జరపలేనటువంటి ప్రధాని ఇవాళ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. ఇవాళ మోడీ ఏదైతే చెప్పాడో వ్యవసాయ చట్టాలు కానీ, విద్యుత్ సవరణ బిల్లు కానీ ఈ రోజుకి ఉపసంహరించుకోకుండా ఒక్క హామీని కూడా అమలు జరగకపోవడం అనేది వాళ్ళ యొక్క నిరంకుశ పరిపాలనకి నిదర్శనం అని చెప్తున్నాం. ఈ నర్సాపురం మండలం బొర్రంపాలెంకు చెందిన కుశాలి మరోమారు వార్తల్లోకి ఎక్కింది. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న వేళ కుషాయిని రామాయణం మొత్తాన్ని పాట రూపంలో ఆలపన చేస్తూ ఆకర్షిస్తోంది. బొర్రంపాలెం బుడ్డి పేరుతో యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్న కుషాలి చిన్ననాటి నుంచే ఎంతో ప్రతిభ పాటవాలతో అందరినీ ఆకర్షిస్తోంది. ఇదే విషయాన్ని గతంలో సిటీ న్యూస్ ప్రసారం చేసింది. చదువులోనే కాకుండా తనకున్న మల్టీ టాలెంట్ తో ఔరా అనిపిస్తోంది. సంగీతం, జనరల్ నాలెడ్జ్, డ్రాయింగ్, అబాకస్ లోను, దేశ రాజధానుల పేర్లు, మ్యాపింగ్ వంటి అంశాలలోనూ విశేష ప్రతిభ కనబరుస్తున్న కుషాలి కర్పూరం వెంకటేశ్వరరావు విశాలిలకు ఏకైక తనయ. బొర్రంపాలెంకు చెందిన కుషాలి కంప్యూటర్ షార్ట్ కట్ కీలను సైతం తన
తనకున్న పరిజ్ఞానంతో అలవోకగా చెబుతుండడంతో విమర్శకులను సైతం ఆకట్టుకుంటోంది. అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్న రామాయణం గురించి ఆమె పాడుతున్న పాటలు సైతం ఆకట్టుకుంటున్నాయి. 2023వ సంవత్సరంలో జరిగిన ప్రధాన అంశాలను సైతం చూడకుండా చెబుతోంది. నా పేరు కుశాలి వెంకట్. రామాయణం మొత్తం ఒక పాట రూపంలో. రామాయణ దివ్య కథ వినుడోయమ్మ, ఆ పారాయణ మహిమతో తొలగును కర్మ. రామాయణ దివ్య కథ వినుడోయమ్మ, ఆ పారాయణ మహిమతో తొలగును కర్మ. రామ రామ శ్రీరామ రామ, రామ రామ హరే రామ రామ. అయోధ్యను ఏలను దశరథ ద్రుపటి, కౌసల్య సుమిత్ర కైకైపతి. అతనికి ఎంతకీ లేక సంతతి, పుత్రకామేష్టినే జరిపే భూపతి. శ్రీరామ జననం భరత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు కాగా, రామచరితము మొదలాయై రసభరితముగా. తరలాడే కానలకి తాపసితో, తరిగాడే తాటకిని శరములతో. యాగాలే కాచే విల్లు విడుపులతో, అస్త్రాలే పొందే గురుని అనుమతితో. శ్రీరామ చరణం. మనం చెప్పుకోబోయేది 2023లో ఇండియా సాధించిన 5 గొప్ప విజయాలు. ఫస్ట్ వన్, 14 సంవత్సరాలు ఆస్కార్ నిరీక్షణను త్రిబులార్లో నాటు నాటు పాట ఆస్కార్ను గెలుచుకుంది. కంగ్రాచులేషన్స్ టు త్రిబులార్ టీమ్. 27 సంవత్సరాలు ఆమోదం పొందని మహిళా బిల్లు ఆమోదం పొందింది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఉమెన్. 197 దేశాల్లో ఏ దేశమో ల్యాండ్ చేయడానికి భయపడే మూన్ సౌత్ పోల్ మీద మన వాళ్ళు రోవర్ని ల్యాండ్ చేసి మన భారతీయ శాస్త్రవేత్తల మేధస్సును ప్రపంచానికి తెలియజేశారు. సెల్యూట్ టు ఆల్ సైంటిస్ట్. భారతదేశాన్ని దోచుకు తిన్న బ్రిటిష్ వాడి దేశమైన యునైటెడ్ కింగ్డమ్ ని $3.8 ట్రిలియన్ జీడీపీతో క్రాస్ చేసి 197 దేశాల్లో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. 2023 ఏషియా గేమ్స్లో ఇండియా సాధించిన 218 మెడల్స్. 72 సంవత్సరాలుగా ఏషియా గేమ్స్లో ఇండియా ఎప్పుడూ సాధించలేదు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ విన్నర్స్. థ్యాంక్స్ టు ఆల్. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం భక్త సుందరమైంది. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి రజత వస్త్ర తయారీకి అమెరికా నుండి వంగ రాము దంపతుల కుమార్తె జై శ్రీ సంయుక్త పుట్టినరోజు సందర్భంగా 10 తులాల వెండి, నవుడు మంగినాయుడు రామలక్ష్మి కుటుంబ సభ్యులు 10 తులాల వెండి అమ్మవారికి సమర్పించారు. ఈ నెల 22వ తేదీ అయోధ్య నగరంలో రామ మందిరం ప్రతిష్ఠ పురస్కరించుకుని అమ్మవారి దేవస్థానంలో విశేష దీపోత్సవం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు లోక కళ్యాణం కొరకు 59వ చండీ హోమం జరుగుతుందని తెలియజేస్తారు. భక్తులు ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఏకాదశ మంగళ నీరాజనాలతో పాటుగా వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి ఇత్యాది కార్యక్రమాలంతా కూడా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈ యొక్క పూజాది కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించున్నారు. అదేవిధంగా 22వ తారీఖు అత్యంత వైభవపేతంగా ఎంతో కాలం నుంచి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క దివ్యమంగళ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా మన యొక్క నూకాలమ్మ అమ్మవారి యొక్క దేవాలయంలో సహస్రనామ పారాయణ పూర్వకంగా శ్రీరామ నామ సంకీర్తనము మరియు సాయంత్రము దీపోత్సవం 25వ తారీఖు నాడు అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతి నెల మనం నిర్వహించుకునేటువంటి చండీ హోమం సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ యొక్క పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాలు వేయించేసినటువంటి నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి చీర తయారు చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి అమెరికా నుంచి వంగ రాము
వారి కుమార్తె అయినటువంటి జయశ్రీ సంయుక్త పుట్టినరోజు పురస్కరించుకొని 10 తులాల వెండికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ అమౌంట్ తోటి వెండి తీసుకోవడం జరిగింది. మరి అలాగే జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు నౌడు మంగినాయుడు శ్రీమతి రామలక్ష్మి దంపతులు 10 తులాల వెండిని ఇచ్చి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారి ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440.
జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథ ఆశ్రమం నందు సినీ హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు నిర్వహించారు. అభిమానులందరూ సమైక్యంగా కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు అన్నదానం చేశారు. మెగా అభిమానులైన మద్దాల ప్రసాద్, వలవల తాతాజీ, మల్లిపూడి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ యువత అధ్యక్షులు పారేపల్లి రామ్నాయుడు, పద్మాకర్, నాగేంద్ర, దొండపాటి పండు, సురేష్, విరాట్, పీకే యాసిన్, వసంతాటి మంగరాజు తదితరులు పాల్గొన్నారు. వరుణ్ తేజ్ నటించిన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కథనంలో రానున్న ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని అభిమానులు ఆశించారు. ఈ రోజున మా వరుణ్ తేజ్ బాబు బర్త్డే సందర్భంగా వరుణ్ తేజ్ ఫ్యాన్స్ జంగారెడ్డి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున సీతామహాలక్ష్మి ఆశ్రమం నందు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా వరుణ్ బాబుకి ఆ లావణ్య దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళు మా వరుణ్ బాబు బర్త్డే సందర్భంగా ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అందరికీ కూడా చిరంజీవి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన సీతామహాలక్ష్మి ఆ ఆశ్రమం శేఖర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే ఈ రోజు చేసి ఈ చిన్న కార్యక్రమం అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక మంచి అకేషన్ సందర్భంగా మీరందరూ కూడా ఈ చిన్న సాయం అవ్వచ్చు మీరు చేసే అన్నదాన కార్యక్రమం, కానీ వాళ్ళ ఆకలి నింపుతున్నందుకు మా ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అన్నదాత 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 సుఖీభవ 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 సుఖీ. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ధర్నా చేశారు. పిఎఫ్, ఏపీజీఎల్ఐ అడ్వాన్స్ల కోసం, డిఏ బకాయిల కోసం యూటీఎఫ్ చేపడుతున్న పోరాటం తమ డిమాండ్స్ సాధించే వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అల్లాడి రాజు మాట్లాడుతూ కనీసం తమ అకౌంట్ లో ఎంత పడుతుందో, ఇంకెన్ని బకాయిలు రావాలో తెలియడం లేదని, ప్రభుత్వం దాదాపు 20,000 కోట్లు ఉద్యోగస్తులకు బకాయి పడిందని అన్నారు. జిల్లా ఆడిట్ మెంబర్ ఎంఏ నబీ మాట్లాడుతూ ఉద్యమాల రూపంలో తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకుని 1వ తేదీన జీతాలు అందజేయాలని కోరారు. విజయవాడలో ప్రారంభించనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ కార్యక్రమానికి లింగపాలెం మండలం ధర్మాజిగూడెం నుంచి భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. భారీ స్థాయిలో ప్రజలు విజయవాడ తరలి వెళ్లారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాతకే, రాజ్యాంగ నిర్మాతకే, రాజ్యాంగ నిర్మాతకే. ఈరోజు సామాజిక న్యాయ, సామాజిక సాధికారత దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉన్నటువంటి స్వరాజ్ మైదానంలో సాయంత్రం అత్యంత ఉత్సాహభరితంగా ఒక వేడుకలా జరిగేటటువంటి మన అణగారిన వర్గాల ఉదయించే సూర్యుడు నిలువెత్తు విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 402 కోట్ల రూపాయలతో వెచ్చించి ఈ రోజు జాతికి అంకితం ఇస్తున్నటువంటి శుభ సందర్భంలో లింగపాలెం మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాల నుంచి విశేషంగా అత్యధికంగా మరి ఎంతో మంది అంబేద్కర్ వాదులు, సామాజిక వాదులు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీలకి సంబంధించి ఈ ప్రభుత్వం చేస్తున్న మొట్టమొదటిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2011 తేదీన సంవత్సరంలో ఆయన ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఆయన చేస్తున్నటువంటి సామాజిక న్యాయం, సామాజిక సాధికారత ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది.
జంగారెడ్డిగూడెం మండలంలోనూ పలు చోట్ల కులగణన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని తహసీల్దార్ స్లేవజోజి, ఎంపీడీఓ ప్రసాద్ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీలోని కమిషనర్ పి భవానీ ప్రసాద్ నేతృత్వంలో సచివాలయ సిబ్బంది కుల గణన కార్యక్రమాన్ని శుక్రవారం పెద్ద ఎత్తున ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి జనాభా సంఖ్యతో పాటు ప్రాపర్టీలను అడిగి తెలుసుకున్నారు. కుల గణనకు ఇంటి వచ్చే సచివాలయ సిబ్బందికి, ఉద్యోగులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. జై భీమ్ నినాదంతో, జై హో అంబేద్కర్ స్వరంతో విజయవాడ నగరం దద్దరిల్లింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు. ప్రభుత్వం సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో, బస్సుల్లోనూ వివిధ వాహనాల్లోనూ ప్రజలు తరలి రావడంతో విజయవాడ వీధులు జనసందోహంతో నిండుకున్నాయి. మద్యపాన నియంత్రణ ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తా ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తరువాత కూడా, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద, సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం, ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈ రోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విజయవాడ తరలి వెళ్లే బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి. ప్రారంభమైన కుల గణన కార్యక్రమం పాల్గొన్న తహసీల్దార్ స్లేవజోజి, సచివాలయ సిబ్బంది. సీతామహాలక్ష్మి వృద్ధులాశ్రమంలో సినీ హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు, అన్నదానం చేసిన అభిమానులు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేళ పాట రూపంలో రామాయణం ఆలపిస్తూ ఆకట్టుకుంటున్న బొర్రంపాలెం బుడ్డి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ సత్యాగ్రహ దీక్షలు చేపట్టిన అంగన్వాడీ టీచర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.